హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ స్టేట్ అండ్ డిరైవ్ ది డిఎల్ఎంబెట్స్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకున్నాము. డిఎల్ఎంబెట్స్ ప్రిన్సిపల్, ఓకేనా. డిఎల్ఎంబెట్స్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ మనకు కొంచెం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మీకు. ది ఫోర్స్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ ఇనర్షియా ఫోర్స్ కెన్ బి కన్సిడర్డ్ టు కీప్ ద particle in equilibrium, okay. Since the resultant force externally acting on the particle is not zero, the particle is said to be dynamic equilibrium. This principle is known as D'Alembert's principle. The force system consisting of external force and inertia force can be considered to keep the particle in equilibrium. ఎప్పుడైనా ఒక బాడీ మీద మనము ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఆ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు ఆ బాడీ అనేది మోషన్ కండిషన్లో వస్తుంది. మోషన్లో ఫస్ట్ టైము బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు మోషన్ కండిషన్లో రాదు, ఎందుకంటే బాడీ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ కావాల్సి వస్తుంది కాబట్టి మోషన్ కండిషన్లో రాదు, రెస్టింగ్ కండిషన్లో ఉంటుంది. రెస్టింగ్ కండిషన్లో ఎందుకు ఉంటుంది? ఇనర్షియా ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ అవుతుంది కాబట్టి రెస్టింగ్ కండిషన్లో ఉంటుంది. సో దాని మీనింగ్ అర్థం అవుతుంది. ది ఫోర్స్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ ఇనర్షియా ఫోర్స్ అంటే రెండు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇనర్షియా ఫోర్సెస్ రెండు బాడీ మీద యాక్ట్ అయినప్పుడు కెన్ బి కన్సిడర్డ్ టు కీప్ ద పార్టికల్ ఇన్ ఈక్విలిబ్రియం. అప్పుడు పార్టికల్ స్టేబుల్ కండిషన్లో ఉంటుంది. స్టేబుల్ కండిషన్లో ఉన్నదాన్ని ఈక్విలిబ్రియం అంటాము, ఓకేనా. సిన్స్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఎక్స్టర్నల్లీ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఇన్ నాట్ జీరో అంటే అప్పుడు మనకి ఏదైనా నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ పార్టికల్ మీద యాక్ట్ అయినప్పుడు ఆ బాడీ అనేది మోషన్ కండిషన్లో కాకుండా రెస్టింగ్ కండిషన్లో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఆ బాడీ మోషన్ కండిషన్లోకి వస్తే అంటే రెస్టింగ్ కండిషన్ నుంచి మోషన్ కండిషన్కి వస్తే అప్పుడు పార్టికల్ ఈజ్ నాట్ జీరో అనమాట, ఓకేనా. Particle is not zero. The particle is said to be dynamic equilibrium. This principle is known as D'Alembert's principle. దీన్ని మనం డిఎల్ఎంబెట్స్ ప్రిన్సిపల్ అంటాము. సపోజ్ ఒక డయాగ్రామ్ ప్రకారం చెప్తుంటే ఇది ఒక బాడీ, ఈ బాడీ మీద మనకి నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతుంటుంది. F1, F2, F3, ఓకేనా. ఈ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఈ బాడీ అనేది మోషన్ కండిషన్లో వస్తుంది. ఎక్సైటేషన్ మోషన్ కండిషన్లో వస్తుంది అంటే ఇక్కడ బాడీ అనేది ఈక్విలిబ్రియం కండిషన్లో లేనట్లు, అంటే ఎంతో కొంత ఫోర్స్ ఉంటుంది. అప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్లో అంటే అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? ఇక్కడ దీనికి F1 ప్లస్ F2 ప్లస్ F3 మూడు కండిషన్ రిజల్టెంట్లో. మనకి డిఎల్ఎంబెట్స్ ప్రిన్సిపల్ ప్రకారం ఏమవుతుందంటే ఇదే బాడీ మీద ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు F1, F2, F3 ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది? మోషన్లో వస్తుంది అనమాట. బాడీ మోషన్లో వచ్చిందంటే యాక్సిలరేషన్లో ఉన్నట్టు. ఇప్పుడు డిఎల్ఎంబెట్స్ ప్రిన్సిపల్ ప్రకారము నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ 3 ఫోర్సెస్ యాక్టింగ్ అనే బాడీ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. దాన్ని ఇనర్షియా ఫోర్స్ అంటాము, ఎంఏ. ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ ఎంఏ, ఓకే, మైనస్ ఎంఏ. దీన్ని డిఎల్ఎంబెట్స్ ప్రిన్సిపల్ అంటాం. మనకి బై న్యూటన్స్ సెకండ్ లా సిగ్మా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. న్యూటన్ సెకండ్ లా అంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ, అంతే. న్యూటన్ సెకండ్ లా ఏంది? ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ ఈజ్ కాల్డ్ న్యూటన్ సెకండ్ లా అనమాట. సో ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఈక్వేషన్ సిగ్మా ఎఫ్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ అంటే ఆల్ ఫోర్సెస్ అన్నమాట. ఎంఏ ఈక్వల్ టు 0, సిగ్మా ఎంఏ ఈక్వల్ టు 0 అనమాట. ఇంకో స్టెప్ మాదిరి ఏం రాసుకోవచ్చు ప్లస్ మైనస్ ఎంఏ ఈక్వల్ టు 0, వేర్ మైనస్ ఎంఏ ఈక్వల్ టు ఇనర్షియా ఫోర్స్ లేదా రివర్స్ ఎఫెక్టివ్ ఫోర్స్.
D'Alembert's principle. D'Alembert's principle. ఓకేనా? ఇప్పుడు ఒక బాడీ మీద 3 ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు అది మోషన్ కండిషన్లో ఉంటుంది. మోషన్ కండిషన్లో ఉన్నప్పుడు యాక్సెలరేషన్ వస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? రిజల్టెంట్ ఈక్వల్ టు F1 + F2 F3 అవుతుంది. మోషన్ కండిషన్ వస్తుంది. మనకి అకార్డింగ్ టు D'Alembert's ప్రిన్సిపల్ ప్రకారం ఈ బాడీ మీద 3 ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు మోషన్ కండిషన్లో ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇనర్షియా ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎందుకు యాక్ట్ అవుతుంది? ఆ బాడీని ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంచడానికి, అంటే స్టేబుల్గా ఉంచడానికి, మోషన్ కండిషన్ నుంచి స్టేషనరీ కండిషన్లో ఉంచడానికి ఇనర్షియా ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దీన్ని ఈ ఇనర్షియా ఫోర్స్ ఏంది? MA అనమాట. ఓకేనా? -MA ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి -MA. దీన్ని ఇనర్షియా ఫోర్స్ అంటారు, రివర్స్ ఎఫెక్టివ్ ఫోర్స్ అంటారు, D'Alembert's ప్రిన్సిపల్ అంటారు. ఓకేనా? దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? బై న్యూటన్స్ సెకండ్ లా summation of MA = sigma F = MA mass into acceleration. Newton's second law, the rate of change of momentum is equal to directly proportional to the force acting on a body is called Newton's second law. So summation of forces ఇక్కడ sigma F అంటే ఏమి? F1 + F2 + F3. sigma F అంటే equal to mass into acceleration, so which can be written as sigma F minus MA = 0. sigma F plus minus MA = 0, వేర్ -MA = ఇనర్షియా ఫోర్స్ లేదా రివర్స్ ఎఫెక్టివ్ ఫోర్స్ లేదా D'Alembert's ప్రిన్సిపల్. ఓకేనా అంటారన్నమాట. ఈ విధంగా స్టేట్మెంట్ ఉంది. బై ద న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ sigma F = MA, సో విచ్ కెన్ బి రిటన్ యాజ్ sigma F minus MA, sigma F plus minus MA = 0. ది వెక్టర్ -MA ఈజ్ కాల్డ్ ఇనర్షియా ఫోర్స్, రివర్స్ ఎఫెక్టివ్ ఫోర్స్, D'Alembert's ప్రిన్సిపల్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ మనం చూడండి, ఇక్కడ ఈ బాడీ ఉంది. బాడీ మీద 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. యాక్సెలరేషన్ వచ్చింది. మనకి ఎప్పుడైతే మనకి ఈ ఫోర్సెస్ యాక్ట్ అవుతుందో ఈ బాడీ అనేది కొంచెం మోషన్ కండిషన్లో ఉంటుంది. మోషన్లో ఉన్నప్పుడు యాక్సెలరేషన్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. కానీ అకార్డింగ్ టు D'Alembert's ప్రిన్సిపల్ ప్రకారం మనకి 3 ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు బాడీ మోషన్లో ఉన్నప్పుడు రివర్స్ ఫోర్స్ అనేది ఒకటి యాక్ట్ అవుతూ ఉంటుంది. D'Alembert's ప్రిన్సిపల్ ప్రకారం ఆ రివర్స్ ఫోర్స్ని మనం ఇనర్షియా ఫోర్స్ అంటాము, లేదా రివర్స్ ఎఫెక్టివ్ ఫోర్స్, లేదంటే D'Alembert's ప్రిన్సిపల్ అంటారు. ది ఈక్వేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం sigma x = 0 అండ్ sigma y = 0 may be used for the system of forces in figure. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి చెప్పుకున్నాము. అంటే యాజ్ పర్ D'Alembert's ప్రిన్సిపల్ ప్రకారం మనకి ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. An elevator case of main shaft weighing 8 kN when empty is lifted or lowered by means of a wire rope. అంటే ఒక ఎలివేటర్ కేజ్, ఒక లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ని మనం ఏమంటాం అంటే ఎలివేటర్ కేజ్ అంటాం. లిఫ్ట్లో మనకి ఆ లిఫ్ట్ యొక్క క్యాబిన్ వెయిట్ వచ్చేసి 8 kN. ఎప్పుడు ఆ లిఫ్ట్లో ఎవరు లేనప్పుడు దాని యొక్క వెయిట్ వచ్చేసి 8 kN. వెన్ ఎంటీ అంటే ఎవరు లేనప్పుడు 8 kN ఈజ్ లిఫ్టెడ్ ఆర్ లోయర్డ్ బై ద మీన్స్ ఆఫ్ వైర్ రోప్. ఆ లిఫ్ట్ క్యాబిన్ ఎలా మూవ్ అవుతుంది? ఆ లిఫ్ట్ పైన మనకి రోప్ ఉంటుంది అనమాట. ఓకేనా? వైర్ రోప్ ఉంటుంది. ఆ వైర్ రోప్ ద్వారా పైకి కిందకి మూవ్ అవుతుంది. వన్స్ ఏ మ్యాన్ వేయింగ్ 600 N ఎంటర్డ్ ఇట్. ఒకసారి ఏమన్నా ఒక మనిషి దాని లిఫ్ట్లోకి ఎంటర్ అయినప్పుడు లోయర్డ్ విత్ యూనిఫామ్ యాక్సెలరేషన్ సచ్ దట్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 187 మీటర్ 600 N గల వ్యక్తి వెయిట్ మనకి లిఫ్ట్లో ఎంటర్ అయినప్పుడు లోయర్డ్ విత్ యూనిఫామ్ యాక్సెలరేషన్ అంటే కొంచెం యాక్సెలరేషన్ తగ్గుతుంది. మామూలుగా లిఫ్ట్ ఖాళీ ఉన్నప్పుడు యాక్సెలరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా మనుషులు ఎక్కినప్పుడు తర్వాత దాని యొక్క యాక్సెలరేషన్ పెరుగుతుంది అన్నమాట. ఓకే, లోయర్డ్ విత్ యూనిఫామ్ యాక్సెలరేషన్ సచ్ దట్ వెన్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 187.5 మీటర్. ఎంత మూవ్ అయింది? 187.5 మీటర్ మూవ్ అయింది. లిఫ్ట్లో ఎక్కిన తర్వాత మనిషి మూవ్ అయినాడు అనమాట. ది వెలాసిటీ ఆఫ్ కేజ్ అంటే లిఫ్ట్ యొక్క వెలాసిటీ వచ్చేసి 25 మీటర్/సెకండ్ అంటే ముందు అనమాట. ఫైనల్ వెలాసిటీ మనిషి ఎక్కక ముందు ఇనిషియల్ వెలాసిటీ, మూవ్ అయిన తర్వాత ఫైనల్ వెలాసిటీ 25 మీటర్/సెకండ్. డిటర్మైన్ ది టెన్షన్ ఇన్ ద రోప్ అంటే టెన్షన్ మన రోప్ ఉంటుంది కదా లిఫ్ట్కి, వైర్ రోప్. ఆ వైర్ రోప్ మీద టెన్షన్ ఎంత డెవలప్ అయింది కనుక్కోవాలి. అండ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద మ్యాన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద కేజ్. మనిషి మనకి లిఫ్ట్లో ఎక్కిన తర్వాత ఆయన యొక్క వెయిట్ ద్వారా ఫోర్స్ వస్తుంది కదా, ఫోర్స్ అనేది మనకి ఆ లిఫ్ట్ మీద ఎంత యాక్ట్ అవుతుందో కనుక్కోవాలి. డిటర్మైన్ ది టెన్షన్ ఇన్ ద రోప్ అంటే వైర్ రోప్కి టెన్షన్ కనుక్కోవాలా. నెక్స్ట్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద మ్యాన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద కేజ్ అంటే మనిషి ఎక్కిన తర్వాత ఆ లిఫ్ట్లో మనిషి యొక్క వెయిట్ ఫోర్స్గా చేంజ్ అవుతుంది కదా లిఫ్ట్ మీద, ఆ మనిషి యొక్క ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమని అనమాట. కానీ
ఈవెన్ దట్ ఫస్ట్ ఇనీషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ లిఫ్ట్ అనేది ఎంటీగా ఉంది కాబట్టి మనకి ఇనీషియల్ వెలాసిటీ యూ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు 25 మీటర్ పర్ సెకండ్ ఇక్కడ ఇచ్చినాడు కదా మనకి. మనడు యాక్సలరేషన్ దట్ ద వెన్ ద డిస్టెన్స్ ఇస్ 180.75 మీటర్ వాజ్ కవర్డ్ ది వెలాసిటీ ఆఫ్ ద కేజ్ వాజ్, కేజ్ అంటే లిఫ్ట్ అండి ఇక్కడ ఓకేనా, ఎలివేటర్ కేజ్ అన్న కేజ్ అంటే లిఫ్ట్, వాజ్ 25 మీటర్ పర్ సెకండ్. మనకు ఫైనల్ వెలాసిటీ ఏమొచ్చింది 25 మీటర్ పర్ సెకండ్ ఓకేనా. డిస్టెన్స్ కవర్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది 187.5 మీటర్స్ ఓకేనా. ఎస్ ఈక్వల్ టు 187.5 మీటర్, ఇక్కడ డిస్టెన్స్ని ఎస్తో డినోట్ చేస్తాం. వెయిట్ ఆఫ్ ద లిఫ్ట్ కేజ్ ఎంత, వెయిట్ ఆఫ్ ద లిఫ్ట్ కేజ్ ఇది చూడండి, ది ఎలివేటర్ కేజ్ ఆఫ్ మెయిన్ షాప్ వెయిట్ వచ్చేసి 8 కిలోన్యూటన్, 8 కిలోన్యూటన్ ఓకేనా. 8 కిలోన్యూటన్ మన న్యూటన్లో మార్చుకుంటే 8000 న్యూటన్ అవుతుంది. 1 కిలో న్యూటన్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1000 న్యూటన్స్. సో మనకి ఈ విధంగా రాసుకుంటే 1 కిలో న్యూటన్ ఈక్వల్ టు 1000 న్యూటన్స్. వాట్ ఇక్కడ 8 కిలో న్యూటన్ అంటే 8000 న్యూటన్స్. వెయిట్ ఆఫ్ ద మ్యాన్ W2 అంటే లిఫ్ట్లోకి మనిషి ఎంటర్ అయినాడు కదా, మనిషి యొక్క వెయిట్ వచ్చేసి 600 న్యూటన్స్. యూజింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంటాం v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2s. మనకి 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏది మనకి దీంట్లో ఫస్ట్ v ఈక్వల్ టు u ప్లస్ 80, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. నెక్స్ట్ s ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ 80 స్క్వేర్. 3 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్ ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ కైనమాటిక్స్ ఆఫ్ పార్టికల్స్లో మనకి ఈ 4th యూనిట్లో ఈ 3 ఈక్వేషన్స్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యూజింగ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. v స్క్వేర్ ఫైనల్ వెలాసిటీ ఎంత 25 స్క్వేర్, మన ఇనిషియల్ వెలాసిటీ 0 ఈక్వల్ టు 2 ఇంటూ యాక్సెలరేషన్ మనకి తెలియదు కాబట్టి అలాగే రాసుకుంటాం ఓకేనా. ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ యాక్సెలరేషన్ 2 ఇంటూ a ఇంటూ 187.5. s అంటే డిస్టెన్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఇక్కడ 187.5. సో a ఈక్వల్ టు 1.667 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు చూడండి యాక్సెలరేషన్కి యూనిట్స్ ఏమి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, వెలాసిటీకి యూనిట్స్ ఏమిది మీటర్ పర్ సెకండ్, డిస్టెన్స్కి యూనిట్స్ ఏమి మీటర్స్, డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ ఏంది మీటర్స్, డిస్టెన్స్కి మీటర్స్ ఓకేనా. యాక్సెలరేషన్ మాత్రం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మనకి ఎగ్జామ్లో యూనిట్స్ కంపల్సరీ మెన్షన్ చేయాలి, లేకపోతే 1 మార్క్ వాళ్ళు తీసేస్తారు ఓకేనా. ఈ మనం ఏదైతే మనం నెంబర్ రాస్తామో, ఏదైతే న్యూమరికల్ నెంబర్ రాస్తామో దానికి వాల్యూ లేకుండా ఉండిపోతుంది అన్నమాట. ఈ యూనిట్స్ ఉంటేనే దానికి వాల్యూ వస్తుంది ఓకేనా. కంపల్సరీ యూనిట్స్ చేయాలి. దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్ మనకి వెయిట్ ఎంత, మనిషి ఎక్కిన తర్వాత, మనిషి ఎక్కక ముందేమో 8000, మనిషి ఎక్కిన తర్వాత 8600 న్యూటన్ ఓకేనా. 8600 న్యూటన్. దాని యొక్క వైర్ ఉంటుంది కదా పైన ఉంటుంది కాబట్టి టెన్షన్ ఎట్ సైడ్ ఉంటుంది, అవుట్ సైడ్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి మనకి డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది, వెయిట్ డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది కాబట్టి 8600, వెయిట్ డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది 8600 న్యూటన్స్ ఓకేనా. ఎప్పుడైనా లిఫ్ట్ డౌన్వర్డ్గా మూవ్ అవుతుంది అనుకో, దాని యొక్క ఫ్రిక్షన్ కానీ ఇనర్షియా ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇదే W/G MA. యాక్చువల్గా దీన్ని మనం ఏం రాసుకుంటాం అంటే అకార్డింగ్ టు D'Alembert's ప్రిన్సిపల్ MA ఓకేనా. MA అంటే లిఫ్ట్ డౌన్వర్డ్ మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క ఇనర్షియా ఫోర్స్ అంటే D'Alembert's ప్రిన్సిపల్ రివర్స్ ఎఫెక్టివ్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది ఓకేనా. మనిషి ఎక్కిన తర్వాత, మనిషి ఎక్కక ముందేమో 8000 న్యూటన్స్, మనిషి ఎక్కిన తర్వాత 8600 న్యూటన్స్. దాని యొక్క టెన్షన్ ఎక్కడ ఉంటుంది పైన ఉంటుంది అనమాట. వెయిట్ లిఫ్ట్ యొక్క వెయిట్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. G ఇంటూ A 8600. వెయిట్ అంటే ఎక్కడ 8600 డివైడెడ్ బై G 9.81 ఇంటూ A ఓకేనా. దీని యొక్క వాల్యూ మనిషి ఎంటర్ అయిన తర్వాత మనిషి యొక్క వెయిట్ లిఫ్ట్కి డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది, దాని యొక్క ఆపోజిట్ రియాక్షన్ అప్వర్డ్గా ఉంటుంది. సో డౌన్వర్డ్గా యాక్ట్ అవుతున్నప్పుడు ఫోర్స్ మనకి D'Alembert's ప్రిన్సిపల్ ప్రకారము రివర్స్ ఎఫెక్టివ్ ఫోర్స్ ఇనర్షియా ఫోర్స్ ఎలా అవుతుంది అప్వర్డ్గా యాక్ట్ అవుతుంది. ఇది చూడండి MA అంటే M అంటే మాస్ ఈక్వల్ టు వెయిట్ బై G. ఇక్కడ కూడా M అంటే ఏమి మాస్ ఇంటూ వెయిట్, A అలాగే వచ్చేస్తుంది. M ఈక్వల్ టు మాస్ బై G W వెయిట్ బై G ఇంటూ A. సో మనకి వెయిట్ బై G అలాగే రాసుకుంటాము ఇంటూ A న్యూటన్స్ ఓకేనా. ఫ్రమ్ ద FBD1, ఈ FBDF డయాగ్రామ్, ఇది FBD అనమాట, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఓకేనా. మీరు కంపల్సరీ డ్రైవ్ చేయాలి. హెడ్డింగ్ పెట్టుకోండి ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఓకేనా. ఫ్రమ్ FBD అంటే టోటల్ ఇనర్షియా ఫోర్స్ ఈక్వల్ టు మనకి చూడండి ఇక్కడ కలిపినాము, ఇది డైరెక్ట్గా రాసినాం వాల్యూ. యాక్చువల్గా లిఫ్ట్ యొక్క వెయిట్ 8000 ప్లస్ మ్యాన్ యొక్క వెయిట్ 600 డివైడెడ్ బై
జీ అంటే ఏమి 9.81 ఇంటూ ఏ. సో 8600 డివైడెడ్ బై 9.81 ఇంటూ ఏ. సో ది రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్. మనకి ఇక్కడ హార్జెంటల్ ఫోర్సెస్ లేవు కదా. సో రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ హార్జెంటల్ డైరెక్షన్ సిగ్మా వై సిగ్మా హెచ్ ఈక్వల్ టు కనుక్కోవట్లే, సిగ్మా వై వాల్యూ మాత్రం కనుక్కున్నాం. ఎందుకంటే ఓన్లీ వర్టికల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఏ ఉన్నాయి? డౌన్వర్డ్ ఫోర్స్ ఉంది, అప్వర్డ్ ఫోర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇనర్షియా ఫోర్స్ ఉంది. కాబట్టి వర్టికల్ మాత్రం రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్లో మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్వర్డ్ ఫోర్సెస్ పాజిటివ్ తీసుకుంటాం, డౌన్వర్డ్ ఫోర్స్ నెగిటివ్ తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా? అప్వర్డ్ అంటే ఇక్కడ మనం ఈ విధంగా రాసుకోవచ్చు. జీరో. ఇక్కడ మనం ఎఫ్బిడి 1 చూసుకున్నట్లయితే ఇక్కడ టెన్షన్ ఫోర్స్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తుంది. టెన్షన్ ఫోర్స్ ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తుంది, ఎందుకంటే బయట డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి టెన్షన్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటుంది. టీ అనేది అప్వర్డ్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. టీ ప్లస్ నెక్స్ట్ వెయిట్ 8600 డివైడెడ్ బై 9.81 ప్లస్ 8600 డివైడెడ్ బై 9.81. 9.81 ఏంది? 8600 అనేది వెయిట్ మాస్ అనమాట. సో దాన్ని మనము గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి డివైడెడ్ బై 9.81 చేసుకుంటాం. ఇంటూ ఏ అంటే యాక్సెలరేషన్ ఎంత ఇచ్చినా మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం కదా. యాక్సెలరేషన్ 1.667 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. మైనస్ వెయిట్ ఆఫ్ ద లిఫ్ట్ బాడీ. వెయిట్ ఆఫ్ ద లిఫ్ట్ 8600. ఓకేనా? ఇది ఇనర్షియా ఫోర్స్. ఇది ఇనర్షియా ఫోర్స్. ఫస్ట్ ఏమో టెన్షన్ ఫోర్స్ డైరెక్షన్ అప్వర్డ్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇనర్షియా ఫోర్స్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ చూపిస్తుంది. కాబట్టి 8600 డివైడెడ్ బై 9.81 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1.667 మైనస్ వెయిట్ ఆఫ్ ద లిఫ్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ చూపిస్తుంది. కాబట్టి 8600 ఈక్వల్ టు 0. టీ ఈక్వల్ టు అప్పుడు డైరెక్ట్ మనం దీన్ని క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేస్తే టీ ఈక్వల్ టు 7138.9 న్యూటన్స్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ ద ఎఫ్బిడి 2 అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ 2 ఇదేమో 1 ఫ్రీ బాడీ డయాగ్రామ్ 1, ఇది 2 ఫ్రీ బాడీ డయాగ్రామ్ 2 ఎఫ్బిడి. ఓకేనా? ఎఫ్బిడి 2 తీసుకుంటే రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ సిగ్మా బి ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి మనకి వెయిట్ ఆఫ్ ద మ్యాన్ వచ్చేసి లిఫ్ట్లో డౌన్వర్డ్గా యాక్ట్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే అంటే వెయిట్ డౌన్వర్డ్గా యాక్ట్ అవుతున్నప్పుడు రియాక్షన్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ అవుతున్నప్పుడు అంటే మన లిఫ్ట్ అనేది డౌన్వర్డ్గా మూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇనర్షియా ఫోర్స్ డిఎలమెంట్స్ ప్రిన్సిపల్ అంటే రివర్స్ ఎఫెక్టివ్ ఫోర్స్ అనేది అప్వర్డ్గా మూవ్ అవుతుంది. డిఎలమెంట్స్ ప్రిన్సిపల్ ప్రకారం ఇనర్షియా ఫోర్స్ అనేది అప్వర్డ్గా మూవ్ అవుతుంది. ఎందుకంటే డ్యూ టు ద వెయిట్ ఆఫ్ ద మ్యాన్ లిఫ్ట్ మూవ్స్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఇనర్షియా ఫోర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ అంటే లిఫ్ట్ యొక్క మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఏది? ఇనర్షియా ఫోర్స్. కాబట్టి డిఎలమెంట్స్ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఈ కండిషన్ అప్లై చేయాలి ఇక్కడ. సో ఫ్రమ్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ టు రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ రియాక్షన్ ఫోర్స్ అప్వర్డ్ కాబట్టి ఆర్ ప్లస్ నెక్స్ట్ ఇనర్షియా ఫోర్స్ కూడా అప్వర్డ్ కాబట్టి 600 డివైడెడ్ బై 9.8 ఇంటూ ఏ. ఏ అంటే ఏ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం మనం. ఏ ఈక్వల్ టు 1.667 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇది సబ్స్టిట్యూట్ చేసేసినాం ఇక్కడ మనం. 1.667 మైనస్ 600 వెయిట్ ఆఫ్ ద మ్యాన్ డౌన్వర్డ్ డైరెక్షన్ చూస్తుంది -600. దీన్ని మనం క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేస్తే రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు 498.06 న్యూటన్స్. స్టూడెంట్స్ ఓకే.